హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాష్ టేల్స్. సో మీరు కనుక నా లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ చూడనట్టయితే ప్లీజ్ గో బ్యాక్ టు మై ఛానల్ అండ్ చెక్అవుట్ ద మినీ వ్లాగ్స్ ఆఫ్ మై సోమనాథ్ ద్వారకా ట్రిప్. సో ఇది దాని నెక్స్ట్ పార్ట్ అనమాట. ఆల్రెడీ 2 షార్ట్స్ పోస్ట్ చేశాను అండ్ దెర్ ఇస్ ఏ బిగ్ లెంత్ వీడియో ఇన్ మై ఛానల్ ఆల్సో. సో ఇక్కడ వచ్చేసి ద్వారకా దర్శనం అయిపోయింది కదా. సో అక్కడి నుంచి నాగేశ్వరంకి బయలుదేరాం అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ జ్యోతిర్లింగ్, అందరికీ తెలిసిందే. సో ఇది మేము ఉండే ప్లేస్కి అండ్ ద్వారకాకి దగ్గరలో ఉండడం బట్టి లక్కీలీ ఇది మా సెకండ్ టైం అనమాట దర్శనం చేసుకోవడం. చాలా చాలా ప్లెజెంట్గా ఉంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై డ్రీమ్ యాక్చువల్లీ. 12 జ్యోతిర్లింగాలు కూడా ఇన్ టైంలో నేను హెల్తీగా ఉన్నప్పుడే క్లియర్ చేయాలి. అండ్ ఐ వాంట్ ఆల్సో డూ చార్ధామ్ అండ్ యమునోత్రి గంగోత్రి యాత్ర కూడా చేయాలని చెప్పి చాలా చాలా ఉంది. సో హోప్ఫుల్లీ వ్యాంగ్ అవుతుంది. సో ఇక్కడైతే రష్ చూసారా, చాలా చాలా రష్ ఉంది. బట్ యాజ్ ఏ సెడ్ లైన్ అయితే చాలా చాలా వ్యాంగ్గా బ్లెస్ఫుల్గా అయిపోయింది. ఎక్కువగా డిలే లేదనమాట. సో బయట నుంచి క్లియర్ చేసుకుని వచ్చామంటే ఇక్కడ లైన్ చాలా పెద్దదిగా ఉంది. మీ అందరికీ ఆ నాగేశ్వర్ జ్యోతిర్లింగాన్ని కూడా దర్శనం ఇస్తున్నాను. ఇక్కడ తీసుకోండి. హోప్ ఎవ్రీథింగ్ గోస్ స్మూత్ ఇన్ యువర్ లైఫ్స్. ఇక్కడైతే ఇక్కడ కూడా ఫొటోస్ అండ్ గ్యాజెట్స్ ప్రొహిబిటెడ్, బట్ నో వన్ ఫాలోస్. అందరూ కూడా చక్కగా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటారు. సో నాకైతే వ్లాగ్కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ పాప నంది అని చూసి నాకు ఎంత జాలేసిందంటే, అందరి కథలు విని 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 అలసిపోయి ఉంటారు. అండ్ ఎన్ని కోరికలన్నీ తీసుకెళ్ళి శివయ్యకి చెప్తారు చెప్పండి. చాలా జాలేసింది. బట్ మనం కూడా అసలు తగ్గేది లేదని పెద్ద లిస్ట్ ఇప్పాను అనమాట. నాకు ఇవన్నీ ఎలాగైనా నువ్వు వెళ్ళి తీసుకెళ్ళి శివయ్య దగ్గర పెట్టని చెప్పి. అండ్ అందరూ కూడా నంది బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. బికాస్ శివయ్యకి ఏ కోరికలు అడిగినా సరే డెఫినెట్గా అది నందీశ్వర్ చెవులో చెప్పాలి. కాబట్టి ఇక్కడ మా షోక్ కూడా వచ్చేసారనమాట క్యూలో. సో మొత్తం దర్శనం అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ గుడిలోనే మనకి అండ్ ఏదైనా రుద్రాక్షలు, నెక్స్ట్ స్ఫటికలింగాలు ఎలాంటివి కావాలన్నా ఇక్కడ తీసుకోవచ్చు. నేనైతే తీసుకోలేదు బికాస్ లాస్ట్ టైం నేను తీసుకున్నాను కాబట్టి. బట్ ఐ పర్చేస్డ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. లాస్ట్ టైం నేను మిస్ అయ్యాను. ఐ హ్యావ్ దిస్ థింగ్ ఆఫ్ కీపింగ్ ద ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. నేను ఎక్కడికి ఏ వెకేషన్కి వెళ్ళినా సరే, ఎదర్ ఇట్ ఈస్ డివోషనల్ ఆర్ సరదాగా వెళ్ళినా సరే డెఫినెట్గా అక్కడ నుంచి నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకుంటాను. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత సేమ్ నంది లాగే దర్శనం ఒక ఎద్దు ఇచ్చిందనమాట. ఇక్కడ నవగ్రహాలు కూడా దర్శనం అయింది, శనీశ్వరుడు దర్శనం అయింది. సో స్టే ట్యూన్ ఫర్ ద రెస్ట్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.